నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. యోగా ఎన్ని వేరియేషన్స్లో చేయొచ్చు అన్నది డిఫరెంట్ వేరియేషన్స్లో క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను. ఒకరోజు చేసిన ప్రాక్టీస్ ఇంకొక రోజు కంటిన్యూ చెయ్యమన్నమాట. అంటే అన్ని వేరియేషన్స్ ఉన్నాయి యోగాలో. సో బాడీకి డిఫరెంట్ చేంజెస్ తోటి ఆసనాస్ చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ మనం వెయిట్ తగ్గుతాం, హెల్దీగా ఉంటాం. సో ఇంకెందుకు ఆలస్యం, యోగా క్లాసెస్ కోసం మెసేజ్ చేయండి, కాల్ చేయండి. సరే, ఈ వీడియోలో అందరూ ఎప్పుడు యోగా టీచర్ కనిపించగానే అడిగే క్వశ్చన్, మేడం పొట్ట తగ్గడానికి ఏమైనా చెప్పండి మేడం అంటారు. టిప్స్ చెప్పేస్తే పొట్ట తగ్గిపోతుందా? ఫిజికల్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సరే, ఫిజికల్ ప్రాక్టీస్తో పాటు అప్పుడు టిప్స్ ఫాలో అయ్యామంటే మనకి ఈజీగా పొట్ట తగ్గుతుంది. పొట్ట తగ్గడానికి కొన్ని టిప్స్ చెప్తాను. అవిసె గింజలు దూరగా వేయించుకొని పొడి చేసి పెట్టుకోండి. అవిసె గింజలో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ హెల్త్కి చాలా మంచిది. ఎట్ ద సేమ్ టైం ఫ్యాట్ కరిగించడానికి కూడా చాలా మంచిది. గోరువెచ్చని నీళ్ళలో భోజనానికి ఒక 1 అవర్ ముందు ఒక టీ గ్లాస్ వాటర్లో ఒక 2 స్పూన్స్ అవిసె గింజల పొడి వేసుకొని చక్కగా తాగేస్తూ ఉన్నారంటే రెగ్యులర్గా ఒక 45 డేస్ తాగేటప్పటికి మనలో చేంజెస్ అనేది, పొట్టలో చేంజెస్ అనేది కనిపిస్తుంది. నైట్ డిన్నర్ లేట్గా చెయ్యొద్దు, ఇది అందరికీ తెలిసిన విషయం. సరే, లేట్గా చెయ్యవలసి వచ్చింది అనుకోండి, లైట్ ఫుడ్, ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ మాత్రమే ప్రిఫర్ చేయండి. గ్యాప్ ఇవ్వండి, ఒక 1 అవర్ 2 అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత నిద్రపోండి, అప్పుడు పొట్ట పెరగదు. తర్వాత వారానికి ఒక్కసారైనా సరే నువ్వుల నూనెని గోరువెచ్చగా చేసి అందులో పసుపు వేసి బాగా రంగరించి పొట్ట చుట్టూ బాగా మసాజ్ చేసుకొని, బాగా అభ్యంగన స్నానం అంటారు కదా, ఆయిల్ పెట్టుకొని చేసే స్నానం, బాగా మసాజ్ చేసుకొని చేయండి. పొట్ట చుట్టూ ఉన్న మజిల్స్ అంతా కూడా బాగా ఫ్రీ అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, ఫ్యాట్ బర్నింగ్ అనేది బాగా జరుగుతుంది. ఇలా ఇంట్లో ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతూ, జస్ట్ ఆ టిప్స్ మాత్రమే ఫాలో అయితే సరిపోదండి, ఈ టిప్స్తో పాటుగా ప్రాక్టీస్ అనేది కూడా చేయాలి. సరే, బెల్లీ మీద బాగా స్ట్రెచ్ ఇచ్చే ప్రాక్టీసెస్ని చేద్దామా? వచ్చేసేయండి. కూర్చొని హ్యాపీగా చేయొచ్చు. బోట్ పోజ్, నౌకాసన అంటారు. నౌకాసన రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే పొట్ట మజిల్స్ అన్ని బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. చూడండి, ఫస్ట్ హాఫ్, నేను ఫస్ట్ సింపుల్ వేరియేషన్తోనే స్టార్ట్ చేస్తాను. సింపుల్, ఇంటర్మీడియట్, దెన్ బాగా హై లెవెల్లో ప్రాక్టీస్ చేస్తాం. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. ఇది వార్మప్ లాగా. ఇప్పుడు మెయింటెనెన్స్ 2 4 6 8 10. ఒకసారి చేసి చూడండి అసలు పొట్టలో ఎలా స్క్వీజింగ్ ఉంటుందో. 2 4 6 8 10. రిలీజ్. ఈసారి హెడ్తో ఇలా టచ్ చేస్తామో లెగ్ని రిలీజ్ చేసి చూడండి, ఇది రైట్ లెగ్ కదా, రైట్ సైడ్కి ట్విస్ట్ చేస్తాం. తర్వాత లెఫ్ట్ సైడ్కి ట్విస్ట్, రైట్ సైడ్కి ట్విస్ట్, లెఫ్ట్ సైడ్కి ట్విస్ట్. ఇలా మినిమం 15 to 20 టైమ్స్ చేయండి. ఇది ఈజీగానే ఉంటుంది, సింపుల్గానే ఉంటుంది, బట్ ట్విస్టింగ్స్ చేసిన ప్రతిసారి పొట్టలో బాగా స్ట్రెచ్ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు థర్డ్ వేరియేషన్కి వెళ్ళిపోదాం. 1 2 3 4. ఇలా 10 టైమ్స్ ఫస్ట్ పట్టుకొని చేయండి. నెక్స్ట్ 10 టైమ్స్ ఏం చేస్తారంటే చూడండి, 1 2 3 4. ఒక 10 టైమ్స్ చేసిన తర్వాత మెయింటైన్ చేయండి. అసలు పొట్ట బాగా తగ్గాలంటే ఇట్లాంటివి చేస్తే చాలు. అసలు వేరే ఇంక ఏ ప్రాక్టీసెస్కి వెళ్ళని అవసరం లేదు. బాగా హార్డ్గా ఉండే జిమ్ ప్రాక్టీసెస్ అన్ని కూడా అవసరమే లేదు. రిలీజ్. ఆపోజిట్ సైడ్. 1 2 3 4 5. ఫస్ట్ పట్టుకొని మెయింటైన్ చేసుకోండి, ఎందుకంటే మనకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఈజీ ప్రాక్టీస్ చేసి ఫుల్ బాడీ వార్మప్ అయిన తర్వాత హ్యాపీగా 1 2 3 4 10 టైమ్స్ చేయండి. నాకు ఇక్కడ టైం తక్కువ ఉంటుంది కాబట్టి నేను తక్కువ టైం చెప్తున్నాను. క్లాస్లో అయితే మినిమం 10 టైమ్స్ ఇంటూ 2 to 3 సెట్స్ చేయిస్తాను. రిలీజ్. ఇది అయిన వెంటనే బ్యాక్ మీద బాగా స్ట్రెయిన్ ఉంటుంది. సో ట్విస్టింగ్స్ కంపల్సరీ. ఈ ట్విస్టింగ్స్, ఈ టిప్స్ అనేది ఫాలో అవ్వకుండానే చాలామంది అయ్యో నాకు ఈ ప్రాక్టీస్ చేస్తే బ్యాక్ పెయిన్ వచ్చిందండి,
ఇది చేస్తే మెడ నొప్పి వచ్చిందండి అని అంటుంటారు. కంపల్సరీ కాంప్లిమెంటరీ పోస్చర్స్ అంటారు, అవి కంపల్సరీ చేసుకోవాలి. బెల్లీ తగ్గడానికి చేసే ఏ ప్రాక్టీస్ మీదైనా సరే కొంచెం బ్యాక్ మీద స్ట్రెయిన్ అనేది ఉంటుంది. ఆ స్ట్రెయిన్ తగ్గించుకోవాలి అంటే మనము ఇలా కొన్ని ప్రాక్టీసెస్ చేయాలి. ఇది అయిన తర్వాత చూడండి, రైట్ లెగ్ని ఇలా పై నుంచి తీసుకున్నాను, రైట్ హ్యాండ్ బ్యాక్ తీసుకొని లెఫ్ట్ సైడ్కి ట్విస్ట్ చేసి మెయింటైన్. ఇది దాబెట్టుకున్న వాళ్ళకి చాలా మంచి ప్రాక్టీస్. అట్ ద సేమ్ టైం ఇలా బెల్లీ వర్కౌట్స్ చేస్తారు కదా, చేసిన తర్వాత బ్యాక్ పెయిన్ రాకుండా సపోర్ట్ చేసే ప్రాక్టీస్ కూడా ఇది. మంచి ఆసన, ఎంత టైం అయినా ఉండొచ్చు. తర్వాత రిలీజ్ చేసుకొని టో పట్టుకొని చూడండి. 1. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాం, మళ్ళీ బెల్లీ మీద స్ట్రెచ్ వచ్చేలాగా థైని పైకి లిఫ్ట్ చేస్తున్నాం. 2, 3, 4 మెయింటైన్ చేద్దాం. 2, 4, 6, 8, 10 రిలీజ్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని రైట్ హ్యాండ్తో ట్విస్ట్ చేయాలి. 2, 4, 6, 8, 10 రిలీజ్. లో పట్టుకొని పైకి. 1, 2. ప్రతిసారి బాడీకి మూమెంట్ ఇచ్చి తర్వాత మెయింటైన్ చేస్తే ఎక్కువ టైం మెయింటైన్ చేయగలుగుతాం. స్ట్రెచ్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది. పోస్చర్ అనేది కూడా చాలా చక్కగా ప్రాపర్గా చేయగలుగుతాం. రిలీజ్. మెల్లగా ఒకసారి రిలాక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక వేరియేషన్ చూపిస్తాను. అసలు చాలా చాలా మనకు పొట్ట మీద స్ట్రెచ్ తెలుస్తూ ఉంటుంది, బాడీ టోటల్ బాడీ స్ట్రెంగ్త్ కూడా అవుతుంది. యాబ్ వర్కౌట్ అనమాట. చూడండి. 1, 2, 3, 4, 5 మెయింటైన్ చేద్దాం. 2, 4, 6, 8, 10 రిలీజ్. బాగా పొట్ట మీదకి ప్రెషర్ ఇచ్చి తర్వాత మెయింటైన్. 2, 4, 6, 8, 10 రిలీజ్. వెంటనే ఫార్వర్డ్ బెండింగ్. రిలాక్స్. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. అసలు ఎన్ని వర్కౌట్స్ అండి, ఎన్ని యోగా ప్రాక్టీసెస్ ఉన్నాయి తెలుసా. ఆసనాస్లో మెయింటెనెన్స్ ఎక్కువ సేపు చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకు స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఫ్యాట్ లాస్ బాగా ఉంటుంది. డిఫరెంట్ వేరియేషన్స్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇంట్రెస్టింగ్గా చేయగలుగుతాము. సో ఇలాంటి ప్రాక్టీసెస్ అన్నీ ఖచ్చితంగా రిపీట్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేస్తూ నేను ముందు చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవుతూ లైఫ్ స్టైల్లో చిన్న చేంజెస్ చేసుకొని హ్యాపీగా పొట్ట తగ్గించుకోండి, హెల్దీగా ఉండండి, ఎనర్జెటిక్గా ఉండండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.